నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మంచినీటి సరఫరాలో లోపాలపై ప్రశ్నించిన కౌన్సిలర్ రామయ్య, సమస్యలను అధిగమించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కమిషనర్. దావులూరు అడ్డరోడ్డు వద్ద జరిగిన హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివాహేతర సంబంధం, పాత కక్షలే హత్యకు కారణమన్న డీఎస్పీ ఎం రమేష్. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ని గెలిపించాలంటూ కుటుంబ సభ్యుల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పుష్ప, కుమారులు, పార్టీ నాయకులు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ శేషన్న. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప పట్టణంలోని 19వ వార్డులో పర్యటించారు. మహిళలు, పార్టీ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప గురువారం 19వ వార్డులో పర్యటించారు. సాయంత్రం నుండి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక బోసు రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి వార్డులో తొలి రోజు పర్యటన ప్రారంభించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్థానిక నేతలు, మహిళా నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఫ్యాన్ గుర్తుపై మరోసారి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో ఎమ్మెల్యే సతీమణి పుష్ప, పార్టీ మహిళా నాయకుల పర్యటనకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. వీరికి స్థానిక మహిళలు అడుగడుగున ఘనంగా స్వాగతం పలికారు. కాగా శుక్రవారం సాయంత్రం 19వ వార్డులో 2వ రోజు కూడా అన్నాబత్తుని పుష్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధిక, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, కొమరాబత్తుని జైపాల్, పెదలంక లక్ష్మీ లావణ్య, పెచ్చింగ్ సుబ్బాని, క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాడి శేషాచలం, కటారి హరీష్, పోతావజుల పురుషోత్తమ శర్మ, మన్నవ ప్రభాకర్, చింకా సురేష్ చంద్ర యాదవ్, ఎలవర్తి సాంబశివరావు, కొల్లా గురునాథ్ గుప్తా, చుండూరు సాయి, పొత్తూరు రాఘవ, రాళ్లబండి సుష్మా, తట్టుకొళ్ల అశోక్ యాదవ్, కాకి దేవసహాయం, గోల్డ్ రహీమా, టెక్స్బాల, కోలావాసు, కాళిదాసు సత్యనారాయణ, కాళిదాసు వెంకటేశ్వరరావు, మల్లెబెండ రాము, పెదలంక వెంకటేశ్వర్లు, కొరగంటి రవిశంకర్, దామర్ల విజయరాణి, రెడ్డి రమణమ్మ, షేక్ జాకీరా, సిహెచ్ వెంకటేశ్వర్లు, చుక్క ఆనందబాబు, షేక్ గపూర్, చెనగపల్లి నాగేశ్వరరావు, కొమ్మూరి కృష్ణ, చుక్క ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ అన్న ఇస్తే ఈ అన్న ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూశారు మన లోకల్ శివన్నని. ఏ ఇంటికి వెళ్ళినా మా అన్నని మేము గెలిపించుకుంటామని ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అలానే ఇలాంటి పథకాలు మళ్ళీ మనకు అందాలంటే మన లోకల్ శివన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులు ఉంటాయమ్మా, మా అందరికీ ఉంటాయని కూడా పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మా కన్నబిడ్డలాగా నెలకి జీతంలాగా నాకు పంపిస్తున్నారమ్మ, నా సొంత బిడ్డలాగా అని ప్రజలందరూ ఆశీర్దిస్తున్నారు. ఇవాళ 19వ వార్డు మేము ప్రచారానికి రావడం జరిగింది. ఈ 19వ వార్డులో సుమారుగా 10,43,61,000 దాకా పథకాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా మేము ఇంటింటికి తిరుగుతుంటే మాకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాకు పథకాలు వచ్చినాయమ్మా, ఫ్యాన్కి తప్ప ఇంకా దేనికి వేస్తాం మేము అని చెప్తున్నారు. సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు మరి కులమతాల భేదం లేకుండా పార్టీలకు అతీతంగా అందరికీ ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందజేయడం జరిగింది. మరి తెనాలి ప్రజలందరూ కూడా శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రహ్మరథం పడుతున్నారు ఈ రకంగా సంక్షేమం ఇచ్చినందుకు. ప్రతి వాళ్ళు కూడా మీరు అడగటం ఏంటి, మా ఇంటికి వచ్చి మేము శివన్న గారు ఇప్పటికి ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి పథకాల గురించి గడప గడపకు వచ్చి అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారిని ప్రతిరోజు అన్నట్టు చూస్తూనే ఉన్నాం. మేము ఆదివారం టీవీలో కూడా చూస్తున్నాము. మరి అలాంటి వ్యక్తి మా కాక ఇంకెవరికి చేస్తాం ఓటు అని చెప్పని ప్రతి వాళ్ళు కూడా అడుగుతున్నారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాలతో పాటు పలు సమస్యలను అధికార ప్రతిపక్ష సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు.
మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని గురువారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడువేన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ బండి శేషన్నను సభ్యులకు పరిచయం చేశారు. అందరికీ అందుబాటులో ఉంటానని, అందరి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని కమిషనర్ తెలిపారు. అనంతరం అజెండాలోని 4వ అంశం చదవటం పూర్తి కాగానే 33వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ లేచి తన వార్డులో షేక్ షమీంకు పెదరావూరులో ఇళ్ల స్థలం మంజూరైందని, కానీ ఆమెకు సచివాలయ ఉద్యోగులు గోలిడంకులో వచ్చిందని మరోసారి చెప్పి దానిని చూపించడం లేదని, 2 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఎక్కడ స్థలం ఉందో చూపించడం లేదని, ఇదేమి పద్ధతంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికంగా జరిగిన పొరపాటు వల్ల కొంతమందికి ఇలా జరిగిందని జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని, త్వరలో సమస్య పరిష్కారం కానుందని కమిషనర్ తెలియజేశారు. తన వార్డులో చేయూత లబ్ధిదారుల నుంచి సచివాలయ వెల్ఫేర్ నగదు వసూలు చేస్తున్నాడని, జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆధారాలు చూపి డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పట్టా ఇచ్చిన తర్వాత పెదరావూరు ప్లాట్ నెంబర్ మొత్తం ఇచ్చి 2 years నుంచి సచివాలయానికి తిరుగుతుంది, మున్సిపల్ ఆఫీస్కి తిరుగుతుంది. మేము చెప్తా ఉన్నాం ఇది కాదు అంటారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు, మున్సిపల్ ఆఫీస్లో గోలీ డౌకా అని రాశారు. మళ్ళీ పట్టా మీద పెదరావూరుని కొట్టేసి మళ్ళీ గోలీ డౌకా అని వేశారు. ఈ గోలీ డౌకా ఇచ్చిన తర్వాత ప్లాట్ నెంబర్ మళ్ళీ మార్చేశారు. సర్వే నెంబర్ వేసేసి 298 1/B అని వేశారు. పట్టానికి ప్రదర్శనలు చేస్తుంది తప్ప మున్సిపల్ ఆఫీస్కి ఎక్కడ లేని విధంగా ఎస్టుగా ఇంటి పట్టాలు దాదాపు 20 వరకు ఎక్కువనే శాంక్షన్ అయినాయి. ఇంటి పట్టాలు గురించి ఇచ్చారు. వాటన్నిటిని కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సుమారుగా ఇప్పటి వరకు 20,000లో 18,000 వరకు కూడా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా వెలుస్తూ అందించబోతున్నారు. దానికి సంబంధించి గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు ఒక 2 డేట్లు ఇచ్చారు. వాటిని డాక్యుమెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా అందించాలనేసి 4th ఒక డేట్ ఇచ్చారు, 7th ఒక డేట్ ఇచ్చారు. సో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా ప్రజలు అందించబడుతున్నారు. ఇది ఒక విషయం. పర్టికులర్గా మీరు అడిగినటువంటి సంగతికి వస్తే ఎంత కొంతమంది వాలంటీర్లు కలిసి వైఎస్ఆర్ చేయూతయి మనిషికి 1000 రూపాయల కాడికి వసూలు చేశారు. కలెక్టర్ గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నా ఫోన్ రిసీవ్ చేయలేదు. అంటే పెద్దవారు, నేను చిన్నవాడు, రాజు. తర్వాత నేను మెసేజ్ చేశాను కలెక్టర్ గారికి. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి లాస్ట్ మీటింగ్లో వెంటనే మీటింగ్ అయినప్పే వేరే కూడా వచ్చి రాసుకునే విచారానికి ఆమోదించారు. వాళ్ళు వచ్చారు, అందరూ రాసుకునేది. ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వాలంటీర్ల మీద కానీ వీళ్ళు కానీ తీసుకుంటారా లేదా, టైం పట్టిందా, ఇదిగోండి డబ్బులు రిటర్న్ ఇప్పించినవి కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి అమౌంట్ 70,000 రిటర్న్ ఇప్పించినవి కూడా ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు దాకా కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ఆధారంగా కొందరు కాంట్రాక్టర్లు వాటి పనులు పూర్తి చేస్తున్నప్పటికీ ఇంజనీరింగ్ విభాగంలో బిల్లులను అప్లోడ్ చేసే ఉద్యోగులు కరువయ్యారని, శ్రీనివాస కాంట్రాక్ట్ వర్క్స్కు చెందిన సుమారు 40 బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అందువల్లే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన కమిషనర్ బండి శేషన్న ఈ అంశాన్ని పరిశీలించి మరోసారి ఫిర్యాదులు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఈ మున్సిపాలిటీలో మా గవర్నమెంట్ రాకముందు నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మా కౌన్సిల్ సభ్యులు అడిగిన క్వశ్చన్లకి చాలామంది వీళ్ళే సమాధానం చెప్పాలి. వీళ్ళ కాడ ఎక్కడ సబ్జెక్ట్ ఉండదు, విషయం చెప్పరు, వీళ్ళకి అవగాహనే ఉండదు. ఎందుకంటే దానికి ఉదాహరణ కాంట్రాక్ట్ వర్క్స్ ఇంకా ఎంఈ గారు మర్చిపోయినట్టున్నారు. ఇంకా కాంట్రాక్టులు ఎవరు రావట్లేదు, డబ్బులు పడతలేదు అన్న మాట మర్చిపోయారు. కానీ కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఒక్కోటి 3 నెలలు 4 నెలలు అయ్యి ఇక్కడ శ్రీనివాస కాంట్రాక్ట్ అనే వర్క్ ఈ మున్సిపాలిటీలో PAOకి వెళ్ళాల్సిన 14 ఫైళ్ళు ఉన్నాయి. ఈ ఫైళ్ళు మొత్తం అప్లోడ్ చేసి పంపించడానికి
ఒక వ్యక్తి, అంతకుముందు రాజేష్ అని అతను ఉన్నాడు. అతను ప్రమాదశాతం చనిపోయాడు. చనిపోయి 8 నెలలు కావాలి. 4వ నెలలో ఏప్రిల్ నెలలో నేను గడప గడప ప్రోగ్రాం చేశాను అధ్యక్ష. ఈ రోజు కూడా ఇంతవరకు అవి ఎప్పుడో టెండర్ చేశారు, ఇంతవరకు వర్క్ అనేది బిగిన్ చేయాలి. ఆ వార్డులోకి వెళ్తే మళ్ళీ పైపెచ్చు నా మీద పోటీ చేసిన అతను వీడియో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎక్కడే రోడ్డు వేసావో చూపించమని కూడా క్వశ్చన్ చేశారు. ఆ రోజు కూడా ఇంతవరకు కూడా నేను అడుగుతానే ఉన్నా, ఇదిగో వస్తుంది రేపు పొద్దున ఎలక్షన్ కూడా వచ్చిందనుకో అసలు చేయరు. మరి ఇది కూడా అట్లాగే పోతే నేను ఇంతవరకు ఒక రోడ్డు కూడా వేపిలా. మనం గెలిచింది వాళ్ళు ఏమంటున్నారంటే ఇది టీడీపీ వార్డని నువ్వు పట్టించుకోవట్లేదు, నిన్ను గెలిపించాము మేమందరం కూడా అని అంటున్నారు. మనం ఇంతవరకు ఒక్కొక్క వార్డులో 20 రోడ్లు, 5 రోడ్లు, 4 రోడ్లు, 10 రోడ్లు, ఎన్నో రోడ్లు వేశారు. మనకి ఒక్క రోడ్డు కూడా అవ్వాలి. ఏదైతే వార్డు మనం వదులుతామో వార్డుకు సంబంధించిన వాళ్ళకు సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒక రిజర్వాయర్లు మనం ఏదైతే ఉన్నాయో మన వాటర్ ట్యాంకులు వచ్చి ఈ ట్యాంకులో ఏదో రకంగా ఈ వాలు ఇరిగిపోవటం లేకపోతే ఏదో సమస్య వలన మరి వాటర్ 1 రోజు 2 రోజులు 3 రోజులు అంత పరిస్థితి అవుతుంది. 138 ప్రకారం మరి ప్రతి ఇంటికి మనం నీరు అందించాలి. మరి నీరు అందించాలని చెప్పి యాక్ట్లో ఉంది. అట్లానే పబ్లిక్ హెల్త్కి సంబంధించి ప్రజారంగానికి సంబంధించి కూడా సెక్షన్ 15 ప్రకారం మనం నీరు అందించాలి. గతంలో కూడా ఇదే లోటుపాటు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఒక ఎదురు మెరుగుపడింది. కానీ ఇంకా ఈ అధికారులు సరైన సమన్వయం లేకపోవడం వల్ల కూడా. అదేవిధంగా తెనాలి పట్టణంలో రక్షిత మంచినీటి సరఫరాలో అనేక లోపాలున్నాయని, కుళాయి తీసుకున్న వారికి కూడా నీటిని ఎందుకు అందించలేకపోతున్నామని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడివెండ రామయ్య ప్రశ్నించారు. పట్టణంలోని పైపులకు లీకులు ఎక్కువయ్యాయని, వాటిని సరిచేయడానికి 2 రోజులు సరఫరాను ఆపాల్సి వస్తోందని, అదే మున్సిపాలిటీ కింద రిపేరు వస్తువులు ఉంటే, స్టాక్ పాయింట్ ఉంటే ఈ పరిస్థితి అధిగమించవచ్చని తెలిపారు. నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుందామని కమిషనర్ తెలిపారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు చదివి ఆమోదించారు. అలాగే వెంటనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి దానిలోని 5 అంశాలు ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, ఎంఈ కె నాగమల్లేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మన కమిషనర్ గారికి, అలానే మా మున్సిపల్ అధికారులకి, అలానే మా తోటి సభ్యులకి, మీడియా వాళ్ళకి, విలేకరు వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 29/2/2024 సాధారణ సమావేశం అన్ని 15 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసరమైన సమావేశం 12ంటికి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో 5 అంశాలు అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు పోలింగ్ కేంద్రాలను అధికారులు గురువారం తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కలిసి మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్, మఠం బజార్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పాండురంగపేటలోని ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్, బాలాజీరావుపేటలోని గంటా హనుమయ్య సత్రం తదితర పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అక్కడ గల వసతులను పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీటి సౌకర్యం, ర్యాంపులు, అలాగే శానిటేషన్ వంటి పలు అంశాల్ని పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. వీరితో పాటు ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, బిఎల్ఓలు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేలపాడు గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. తెనాలి మండలం నేలపాడు గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గురువారం పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా గ్రామంలో పర్యటించి తొలి రోజు ఎన్నికల ప్రచారం చేశారు. సాయంత్రం గ్రామానికి చేరుకున్న అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పలు మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరారు. తెనాలిలో 5 ఏళ్లుగా జరిగిన సంక్షేమ పథకాల అమలు,
అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఒక్క నేలపాడు గ్రామంలోనే సంక్షేమ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో 5,38,00,000 రూపాయలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం 73 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలియజేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న సత్యనారాయణకు స్థానిక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, ప్రసాదం బాలగురువమ్మ, నేలపాడు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ రమేష్, నాయకులు మండే మరియదాసు, మండే రాజేష్, పిరాటి ఏడుకొండలు, తోట రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేలపాడులో గడప గడప భాగంగా తిరుగుతున్నాం. గడప గడపకి తిరుగుతున్నాం. తిరుపురం కానీ, తేలపూరు కానీ, నేలపాడు కానీ ఇవన్నీ మా తాతగారి దగ్గర నుంచి మా దాకా ఇవన్నీ మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ. అలానే నేను ఇంటింటికి వెళ్తున్నా కానీ నాకేం కొత్త ఇంటికి వెళ్తున్నట్టుగా ఏం లేదు, మా బంధువుల ఇంటికి వెళ్తున్నట్టుగానే ఉంది. అలానే ప్రజలు కూడా మా శివన్న బిడ్డ అని నన్ను ఆదరించడం జరుగుతుంది. ఈరోజు మా మధ్య లేరు మా ఎర్రసాంబయ్య గారు. నేను ముద్దుగా మా తాతగారు అని పిలుచుకుంటా. ఆయన లేని లోటు నాకు అనిపిస్తుంది. ఆయన కనుక ఉండుంటే చాలా ఉత్సాహంగా తిరిగేవాళ్ళు. అలానే చాలా బాధాకరంగా ఉంది. ఈ చిన్న గ్రామంలోనే, నేలపాడు చిన్న గ్రామంలోనే 30 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. అలానే ఇంకొంచెం ముందుకెళ్ళి అటు పక్కకు తిరిగితే ఒక పెద్ద ద్వారం, ఆ ద్వారం లోపలికి వెళ్తే లేఅవుట్, ఇంత పెద్ద అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. అలానే నాన్నగారికి ఒక డైలాగ్ ఉంది, నాకు మీరు, మీరు నాకు, మనం అందరం జగనన్నకి. బహుశా ఇది ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన మాటే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా ఈ నేలపాడు రెవెన్యూలో మరి కొన్ని వేల మంది కుటుంబాలకు నివాస స్థలాలు ఇచ్చిన చరిత్ర మన ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ గారికే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి రానున్న రోజుల్లో ఆల్రెడీ 20 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేయటం కూడా జరిగింది. పేరండం తల్లి గుడి దగ్గర నుంచి కూడా ఇక్కడ సిరిపురం వరకు ఈ నేలపాడు గ్రామంలో గుండా కూడా ఆ 4-వే లైను, సెంట్రల్ లైటింగు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఇంకా ఆ రైతులకి వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి రేట్లు కలిగి నెంబర్ 1 స్థానంలో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో చూసినట్లయితే స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు ఇదే ప్రాంతంలో ఏదైతే చెరగన ముద్ర వేసుకున్నారో మరి ఆటో నగర్ కానీ ఇలాంటి ఎన్నో ఈ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి సుందరవదనంగా తీర్చిదిద్దిన మహానేత, మరి ఆయన కడుపును జన్మించిన మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా ఇదే నేలపాడు, పెదరావూరు తదితర గ్రామాలన్నింటిలో కూడా కొన్ని వేల మందికి ఊర్లూరులే కట్టిస్తున్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. తెనాలి పట్టణంలో మురుగు, పారిశుధ్య సమస్యలు లేకుండా పురపాలక సంఘం తరపున ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. వార్డుల పర్యటనలో భాగంగా 19వ వార్డులో ఆమె పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 19వ వార్డు పరిధిలో ఆమె పర్యటించారు. వార్డు పరిధిలోని బోస్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పలు మెయిన్ రోడ్లో పర్యటించారు. అక్కడ షాపుల ముందు మురుగు పారుదల ఇబ్బందులపై స్థానికులతో మాట్లాడారు. పలు చోట్ల కాలువలో పూడిక తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించారు. కాలువలోని మురుగు సక్రమంగా పారుదల జరిగేలా చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. ప్రణాళికాబద్ధంగా అన్ని వార్డుల్లో పర్యటిస్తూ మెరుగైన పారిశుధ్యం అమలు జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో తాడిబోయిన రమేష్తో పాటు స్థానిక నాయకులు చుండూరు సాయి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురత్ రామచంద్రరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 19వ వార్డుకి 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువ షాపులు ఉంటానా, హోటల్స్, ఇలాంటి నాపరాళ్ళు, అలానే ఇలా స్లాపుల్లాగా బండ్లు పరుస్తానా సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరుగుతుంది. దయచేసి చెప్పేది ఏంటంటే ఒక మాన్యువల్ లాగా అమర్చాలని కోరుకుంటూ, అలానే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఈ కవర్లు కానీ, బాటిల్స్ కానీ ఇవి వేస్తానా అవన్నీ కాలువల్లో ఇప్పుడు మేము వెళ్ళడం జరిగింది. చిన్న కాలువే, ఆ చిన్న కాలువ కవర్లు, బాటిల్స్ పడతానా అక్కడ వాటర్ ఆగిపోవటం జరిగింది. ఆ మందు బాటిల్స్ ఇలాంటివి వేయటానా
కాలువ వాటర్ ఆగిపోవడం జరిగింది. దయచేసి మీరు మాకు సహకరించండి. ఇలాంటి వ్యర్థాలు ఏమన్నా ఉంటే డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వచ్చినప్పుడు అందిస్తే బాగుంటుంది. మాతో పాటు మీరు సహకరిస్తారని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ సిల్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు జరిగింది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారు కానీ మా జయ్యం. అలానే ప్రజలు ఈ వార్డులోకి లైట్ అడగడం జరిగింది. వెంటనే దాని మీద స్పందించి సాయంత్రంలోపు ఏపీయాలని మా వర్కర్స్ చెప్పడం జరిగింది. అలా ఇలాంటి ఏదైనా సరే ప్రజలకు అందుబాటులోని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ అందుబాటులో ఉంటూ ప్రజలకి. నిన్న ఇది రెండో రోజు వాడ. ఈ రోజున తీసిన కల్వర్ట్లు ఎందుకంటే ప్రజలు కూడా గమనించండి. మీరు అరుగులు కట్టుకుంటున్నారు. నాపరాళ్ళు వేసిన రోజున ఏ రోజున కూడా మీకేం ఇబ్బంది పడలేదు. వాళ్ళ ర్యాంపుల్లాగా కట్టేసుకుని పెట్టుకుంటే మేము తుక్కు తీయాలంటే మీరే చెప్తారు కంప్లైంట్, వాసన వస్తుంది, రోగాలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయని. అదే కనుక మీరు ప్రజలను సహకరించి మీరు కనుక డస్ట్బిన్లో వేసుకుని వాళ్ళకి అందిస్తే ప్రజలందరికీ ఎవరికి సురక్షితంగా ఉంటారు. మీరు అదేం చేయట్లేదు. దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళు చేసే పనికి 10 మంది ఇబ్బంది పడుతున్నారు. అది మీరు గమనించని ప్రజలు. మీరు డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ వాళ్ళు టయానికి వస్తున్నారు కదా, వచ్చినప్పుడు మీరు ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా దాంట్లో వేసి వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్, తర్వాత మన పలావు కూడా ఆఖరికి క్యారీ బ్యాగుల్లో వేసి దాంట్లో పడేసేస్తున్నారు. ఆ విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి. టన్నులు వస్తుంది. 20 సంవత్సరాలు అయింది పూడికలు తీసి. వాళ్ళు తీస్తుంటే ఆ విధంగా వస్తుంది. నిజంగా మేడం గారు వచ్చినాకే ఈ తెనాలి సురక్షితంగా ఉందంటే మున్సిపాలిటీ శుభ్రంగా పుణ్యమే మనకి. కొలకలూరులోని శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో అష్టమ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి గాయత్రి మహాయజ్ఞం, శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గల శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంలో అష్టమ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి పర్యవేక్షణలో గురువారం ఉదయం 7:30 గంటల నుండి గాయత్రి మహాయజ్ఞం భక్తి పూర్వకంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుండి శివ పార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. అర్చకులు దండిబొట్ల దక్షిణామూర్తి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం అనంతరం మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలను విశ్వ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు, కార్యదర్శి ఎర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్ బాబు, ఉపాధ్యక్షులు కళ్యాణం రామపొల్లయ్య, సుద్దపల్లి మోహన్ రావు, సంయుక్త కార్యదర్శి జొన్నాదుల వెంకటేశ్వరరావు, సభ్యులు లోకం వెంకటేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గొడవర్తి సాయి హరేరాం, పొరంశెట్టి ఆంజనేయులు తదితరులు పర్యవేక్షించారు. పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం నందు 8వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు హోమాలు, కళ్యాణం జరిగింది, అయిపోయింది. ఇప్పుడు అన్నదానం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారిని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కావాలని. పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంలో గత 8 సంవత్సరాలుగా విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రజలు 3000 మందికి పైగా ఇప్పటికే వచ్చి ప్రసాదాలు తీసుకున్నారు. ఇంకా 2000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా విశేషంగా ప్రజలు నిత్యము మన దేవాలయానికి వచ్చి స్వయంగా పంచముఖ పరమేశ్వరుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. దాదాపు చుట్టుపక్కల కొలకలూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి 5-6 వేల మంది ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దయతో వీళ్ళందరూ కూడా కృపాకటాక్షాలు పొందాలని, అదేవిధంగా ఎప్పుడూ ఈ గుడి సస్యశ్యామలంగా ఎదిగేట్టుగా కృష్ణమూర్తి గారు మాకు తోడ్పడతారని. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ 4వ రోజు పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ వరుసగా 4వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ పాలకేంద్రం వద్ద నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. యాదవపాలెం మీదుగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కరపత్రాలను స్థానిక ప్రజలకు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి
అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని చెప్పారు. ప్రచారంలో అఖిల్ గణేష్తో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి, గ్రామ సర్పంచ్ వల్లభాపురపు నిర్మల, ఎంపీటీసీ సర్వేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ అవుతు పోతురెడ్డి, నాయకులు వంగ సుధాకర్ రెడ్డి, అవుతు శేఖర్ రెడ్డి, అవుతు నగేష్ రెడ్డి, ఆళ్ల నరేంద్రారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో మన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని గారి శివకుమార్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ చిన్నబ్బాయి ద్వారా 4వ రోజు కార్యక్రమాన్ని గడప గడపకు ప్రతి ఇంటికి వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని కోరుచూ మన స్థానిక కొల్లిపర మండల ఎంపీపీ శ్రీ భీమవరపు పద్మావతి సంజయ్ రెడ్డి గారు, మన గ్రామ సర్పంచ్ వల్లభాపురం నిర్మల గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలు, ఇక్కడ వివిధ గ్రామాల సర్పంచులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారి అబ్బాయి ప్రతి ఇంటిలో కూడా ఏమేమి పథకాలు వచ్చినాయని అడుగుతూ అందరినీ కూడా కలిగి తిరుగుతూ ఇంకా రావాల్సిన ఏమన్నా ఉన్నా కూడా ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ బాగా జరిగిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని శివకుమార్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గ్రామస్తులు ప్రజలు చెప్తున్నారు. ఈరోజు కొల్లిపర మండలం 4వ రోజు వల్లభాపురం గ్రామంలో గడప గడప ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు కుమారుడు మరి ఎంపీపీ గారు ప్రజానీతులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాంకి ఎంతో అన్ని సంక్షేమ పథకాలు ఏమందినాయి అందలేదని ఎంతో కనుక్కుని మరి అందరితో కలిగ్గా తిరుగుతూ ఎంతగానో మేము మళ్ళా ముఖ్యమంత్రి గారు రావాలని, ఎమ్మెల్యే గారు రావాలని కోరుకుంటున్నాం. హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి కాలేజీ ఫీజును చెల్లించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విద్యార్థిని పరిస్థితి తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు ఫీజు చెల్లించి హాల్ టికెట్ ఇప్పించారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఎదురు వొకేషనల్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అనూష అనే విద్యార్థిని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీ ఫీజు చెల్లించలేకపోయింది. శనివారం నుండి ఇంటర్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో విద్యార్థిని తల్లి హెల్పింగ్ సోల్జర్స్ సభ్యుల సహాయం కోరారు. దీంతో వారు స్పందించి దాతల సహకారం తీసుకుని ఈ విద్యార్థిని ఫీజు 9,000 రూపాయలు చెల్లించారు. విద్యార్థిని చదువుకు ఆటంకం లేకుండా ఫీజు చెల్లించేందుకు సహాయం చేసిన దాతలకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు ఎంఎల్టీ కాలేజీలో అనూష అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 400 మార్క్స్ తెచ్చుకుంది, మంచి మార్క్స్ తెచ్చుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోక గతంలో కూడా కొంత ఫీజు ఉంటే వాళ్ళ కుటుంబం సహాయం వాళ్ళ ఫాదర్ మదర్ కట్టారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగోక మన సహాయం కోరారు. దాతలందరి సహాయ సహకారంతో ఈ అమ్మాయి ఫీజు కట్టడం జరుగుతుంది. ఈ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. మా ఇంట్లో పరిస్థితి బాగోలేక పిల్లలకు ఫీజు కట్టాలనేసి సహాయం అడిగాము. మీ వాళ్ళు సహాయం చేశారు. ఏమనంటే హెల్ప్ కోసం అడిగి సంధించాము, మాకు హెల్ప్ చేశారు. సహాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు అనుష. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్లో బాగానే చదివాను, 400 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ ఇయర్లో ఫీజు కట్టడానికి మా మమ్మీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇదయ్యారు. అందుకని అన్న వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము. అన్న వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఫీజు కట్టడానికి డబ్బులు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అద్భుత ప్రతిభ చాటిన ఐతానగర్లోని 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్ ను కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జె మహేష్ అభినందించారు. ముగ్గురు క్యాడెట్స్ కు శుభాకాంక్షలు చెప్పి బహుమతులు అందజేశారు. స్థానిక ఐతానగర్లోని 22వ ఆంధ్ర బెటాలియన్కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో పెరేడ్కు హాజరై అద్భుత ప్రతిభను చాటినందుకు గాను బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జె మహేష్ అభినందనలు తెలియజేశారు.
గురువారం ఐతానగర్లోని బెటాలియన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎన్సీసీ విద్యార్థులను సత్కరించారు. పెరేడ్లో గత ఏడాదిన ఒక్క విద్యార్థి మాత్రమే పాల్గొన్నాడని, ఈ ఏడాది 3 ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొనడం సంతోషమని అన్నారు. పెరేడ్లో పాల్గొన్న విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ నుండి సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం వంశీకృష్ణ, బాపట్ల ఫార్మసీ కాలేజీ నుండి ఎన్ శ్రీకాంత్, వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ నుండి కోమలీలను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు క్యాడెట్స్ కృషి, శ్రమలతో పాటు వాళ్లకి ఉన్నత శిక్షణ ఇచ్చిన బెటాలియన్ పిఐ స్టాఫ్, కాలేజీ ఏఎన్ఓ, సిటిఓలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. లెఫ్టినెంట్ జె మహేష్తో పాటు సుబేదార్ కృష్ణ జ్యోతి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఎన్సీసీ ఒక ఆల్టర్నేటివ్ కో-కరిక్యులర్ యాక్టివిటీ కింద మనం కాలేజీల్లో తీసుకోవటం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఎన్సీసీ ప్రోగ్రామ్స్ పిల్లలు ఆర్డీసీ పరేడ్ అటెండ్ చేయటం అన్నది ఒక గొప్ప అవకాశం. ఈరోజు 22 ఆంధ్ర బెటాలియన్కి సంబంధించిన ఈ 3 క్యాడెట్లు ఇన్ఫ్యాక్ట్ 22 బెటాలియన్నే కాదు, వాళ్ళ కాలేజెస్నే కాదు, మొత్తం స్టేట్ని కూడా రిప్రజెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేశారు. అండ్ దే హ్యావ్ బ్రాట్ లారల్స్ టు ద స్టేట్ బై హ్యావింగ్ పార్ట్ ఆఫ్ ఆర్డీసీ. Hello everyone, I am Surgeon Komal. I am very happy to announce and I am very happy to say that I represented AP and Telangana Directorate in Republic Day camp. Along with my 2 mates, we literally enjoyed very much and it was very good camp. It was a very good experience of me. జై హింద్ ఎవ్రీవన్. నేను ఎం వంశీకృష్ణ, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ నుంచి గణతంత్ర దినోత్సవం జరిగిన వేడుకల్లో, ఢిల్లీలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాము. నా తోటి విద్యార్థులు చీరాల నుంచి శ్రీకాంత్ అండ్ విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నుంచి కోమల్. క్యాంప్లో మంచి గొప్ప స్నేహాలు అలాగే గొప్ప అనుభవాలు చూసుకున్నాం. దాని తోడు ప్రతిరోజు ఒక కష్టమైన వాతావరణం కనబడేది. వాటిని అధిరోహించి ముగ్గురం మన ఏపీ తెలంగాణని అక్కడ ఢిల్లీ స్థాయిలో రిప్రజెంట్ చేసి ఇక్కడికి ఈరోజున వచ్చాం. జై హింద్ ఎవ్రీవన్. నా పేరు సర్జన్ శ్రీకాంత్. నేను బాపట్లలో ఉన్న బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతున్నాను. 3rd ఇయర్ స్టూడెంట్ని. ఇప్పుడు ఎన్సీసీలో వచ్చేసరికి 2nd ఇయర్ స్టూడెంట్ని, B2 చేస్తున్నాను. రీసెంట్గా జరిగిన ఆర్డీసీ సెలక్షన్స్లో నేను ఇంకా వంశీ అన్న అండ్ అదే మా సీనియర్ అండ్ కోమల్, కేఎల్ఎఫ్ నుంచి కోమల్ సెలెక్ట్ అయ్యాము. అవి ఆగస్టులో స్టార్ట్ అయినాయి. ఆగస్ట్ నుంచి మాకు కంటిన్యూస్గా క్యాంప్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక క్యాంప్ తర్వాత ఒకటి సెలక్షన్స్ చేసుకుంటూ మేము ఫస్ట్ బెటాలియన్ తరపున రిప్రజెంట్ చేసి, ఆ తర్వాత గ్రూప్ తరపున రిప్రజెంట్ చేసి, ఆ తర్వాత డైరెక్టరేట్ తరపున మేము రిప్రజెంట్ చేయడానికి మాకు అవకాశం దొరికింది. మేము డైరెక్టరేట్ తరపున ఢిల్లీలో మా 22 ఆంధ్ర బెటాలియన్ నుంచి మేము 3 రిప్రజెంట్ చేశాము. వంశీ అన్న వచ్చేసరికి పిఎం ర్యాలీలో పార్టిసిపేట్ చేశాడు అండ్ కోమల్ వచ్చేసరికి కత్తెవపతిలో పార్టిసిపేట్ చేసింది. ఇంకా నేను కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసాం. మాకు ఘనత దక్కడం మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. గర్వకారణంగా ఉంది చాలా. మా కాలేజ్కి ప్రౌడ్ వచ్చింది అండ్ మా బెటాలియన్కి ప్రౌడ్ వచ్చింది, మా గ్రూప్కి కూడా ప్రౌడ్ వచ్చింది. మాకు ఈ అవకాశం దొరకడం దేవుని దయ వల్లే. అండ్ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సైన్స్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలియజేశారు. కాలేజీలో మార్చి 3వ తేదీన ఎగ్జిబిషన్ కాంపిటీషన్ జరుగుతుందన్నారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీలో గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాలల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, సీఈఓ నన్నపనేని భాస్కర్ పాల్గొని ఆ వివరాలను తెలియజేశారు. ఈ నెల 3వ తేదీన విద్యార్థులకు ఎగ్జిబిషన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంపిటీషన్లో 5 నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొవచ్చని చెప్పారు. ఈ నెల 28వ తేదీన సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు వారి స్కూల్స్లో సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ కాంపిటీషన్లో వారి ప్రయోగాలను ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 1954వ సంవత్సరంలో స్థాపించబడినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కళాశాలలో డిగ్రీ చదువుకుని, పీజీ చదువుకుని బయటికి వెళ్ళిన విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. ఆ యొక్క ఉద్దేశంతో, ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఈ ప్రాంతంలో సాంకేతిక విద్య అందుబాటులోకి తీసుకురావాలి అని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు
ఈ యొక్క కళాశాలను విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అతి చేరువలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రొద్దున్నే బయలుదేరి కళాశాలకు వచ్చి తరగతుల్లో హాజరై మంచి విద్యాబోధన సంపాదించుకుని వెళ్ళిపోతున్న సంగతిని మనం చూస్తున్నాం. కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్లస్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. వీరన్నిటికీ కళాశాల నుంచి అందరికీ ఆహ్వానాలు అందించటం, విద్యార్థుల పార్టిసిపేషన్ గురించి వారితో చర్చించటం, ఆయా కళాశాల యాజమాన్యాలతో, ప్రిన్సిపాల్స్తో చర్చించడం జరిగింది. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం క్రింద 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి వారిలో ఉన్న నైపుణ్యతను బయటికి తీయటానికి ఈ యొక్క ప్రయత్నం ప్రారంభించాం. ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములై ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ, దీని గురించి భాస్కర్ టోటల్గా యంగ్ ఇండియన్స్ గురించి, వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి, ఏ రకంగా విద్యారంగంలో వారు చేస్తున్న కృషిని, ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి చేస్తున్న కృషిని మా ప్రిన్సిపాల్ భాస్కర్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ లోగో ఇది, యంగ్ ఇండియన్స్. మేము ఇవాళ నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు వైఐ అమరావతి అన్న టీం కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాం 3వ తారీఖున, రాబోయే ఆదివారం. ఇప్పుడు మనకి తెలిసిందే, ప్రతి పెద్ద ఆలోచన చిన్న చిన్న ఆలోచనల దగ్గర నుంచి వస్తాయి. అలాంటి ఆలోచనలు బయటికి తీయడానికి, వెలుగులోకి తేడానికి ఒక ప్రయత్నమే ఇది. సో 28న నిన్న ప్రతి స్కూల్స్లో ప్రాజెక్ట్ ఎక్స్పో అని జరిగింది ఒకటి. అది ఆ పిల్లలకి స్కూల్ వరకే పరిమితం అవుతున్నారని చెప్పి ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకొని ఇక్కడ అన్నిటినీ కలిపి ఒకసారి అందరికీ చూపించే ప్రయత్నం దాంట్లో మేము 3rd పెట్టడం జరిగిందండి. దీంట్లో మంచిగా వచ్చే వాళ్ళకి ప్రైజ్ మెన్యూ కానివ్వండి, సర్టిఫికెట్స్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. అది కాకుండా బాగా బాగుంటే మా వైఐ అమరావతి అనేది నేషనల్ వైడ్ టీం అండి. ఇది ఎవ్రీ స్టేట్లో ఉంది. సో వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళి దీంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఏదైనా ఫండింగ్ వచ్చి అదేమైనా పెద్దగా చేయగలిగితే వాళ్ళు ప్రయత్నిస్తారు. సో ఈ అన్నీ కలుపుకొని కృషిగా మేము 3rd సైన్స్ ఎక్స్పో ఒకటి కండక్ట్ చేస్తాం. దానికి అందరు పిల్లలు తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదు, కానీ మీరు ముందు మాటగా చెప్తే ఒకసారి కాలేజెస్ దాని ప్రకారంగా అరేంజ్మెంట్ చేస్తారు. శ్రీచక్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యులు డాక్టర్ కమ్మెల హరీష్, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఊపిరితిత్తులు, ఎముకల సామర్థ్య పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. స్థానిక గంగన్నమ్మపేటలోని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉచిత వైద్య శిబిరం వివరాలను వైద్యులు కమ్మెల హరీష్, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉచిత వైద్య శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. 1500 రూపాయల విలువ గల ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష ఉచితంగా చేయటం జరుగుతుందని, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, షుగర్ టెస్టులపై 50% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎముకల సామర్థ్య పరీక్ష ఉచితంగా చేయటం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ కొండ మిథునేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈ శుక్రవారం అంటే 1వ తారీఖు మార్చి నాడు శ్రీచక్ర నందు మనము ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందండి. సో ఈ మెగా వైద్య శిబిరం పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు జరుగుతుందండి. సో ఈ ఉచిత వైద్య శిబిరంలో మనకు నా కన్సల్టేషన్, అలాగే మన ఆర్థోపెడిక్స్ డాక్టర్ హరీష్ గారు, అలాగే న్యూరాలజీ స్పెషలిస్ట్ మేడం హిమబిందు గారు చూడడం జరుగుతుందండి. ఈ క్యాంప్లో మనము ఫ్రీగా పిఎఫ్టీ అంటే ఉచితంగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, అలాగే ఫ్రీగా మనం బోన్ మినరల్ డెన్సిటీ BMD టెస్ట్ చేస్తాము, అంటే ఎముకల సాంద్రత పరీక్ష. సో ఈ 2 ఫ్రీగా చేయడం జరుగుతుందండి. అరౌండ్ మనం 1500 to 2000 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇది ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. సో నా పేరు డాక్టర్ కమ్మెల హరీష్, MS ఆర్థోపెడిక్స్, శ్రీచక్ర హాస్పిటల్ తెనాలి. రేపు అనగా మార్చి 1 మన తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం అనగా
ఎముకల సామర్థ్య పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, నరాలకు సంబంధించిన NCS, EEG అతి తక్కువ ధరలో చేయడం జరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎముకల సామర్థ్య పరీక్ష కంప్లీట్గా ఉచితంగా చేస్తూ ఉన్నాము. నరాల పరీక్ష డాక్టర్ హిమబిందు మేడం ప్రతి శుక్రవారం మన తెనాలి చక్ర హాస్పిటల్ అవైలబుల్గా ఉంటారు. తను NCS అండ్ EEG సగం ధరకి చేస్తూ ఉన్నారు. ఇది మన తెనాలి ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులు పాల్గొని వాటిని విద్యార్థులకు అందజేశారు. టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ ఉర్దూ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. ఇడపలపాటి వెంకటేశ్వర్లు 6వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో స్కూల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్ అందజేశారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చక్కగా వింటూ విజ్ఞానవంతులుగా మారాలని సూచించారు. తమ వంతుగా దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అయినాల మల్లేశ్వరరావు, కొణిజెట్టి రమేష్ కృష్ణ, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ దిల్ బహార్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ ఉర్దూ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్స్ ఇవ్వటం జరిగింది. ఆ మనిషికి ఆహారం ఎంతో ముఖ్యమైంది. అలా ఆహారం తీసుకోవటానికి అవసరమైన ఈ స్టీల్ ప్లేట్లు ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే ఆరోగ్యం కోసం ఆహారం, మంచినీళ్ళు రెండు తప్పనిసరి కాబట్టి ఆ మంచినీళ్ళ కోసం వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్లోనూ ఇక్కడే కాకుండా ఈ స్కూల్లోనే కాకుండా నేను చెప్పే సలహా ఏంటంటే వాటర్ బెల్స్ అని ఒక కొత్త కార్యక్రమంగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం, మామూలు అప్పుడు కూడా పిల్లలకి తగినంత నీళ్లు కావాలి. వాళ్ళకి నీళ్లు కావాలంటే వాళ్ళకి దాహం అవుతుందో లేదో చిన్నపిల్లలకి తెలియదు. అలాంటప్పుడు ఉపాధ్యాయులు ఆ వాటర్ బెల్లని 2 గంటలకు ఒకసారో గంటకు ఒకసారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఇన్ని నీళ్లు తాగాలనేది చెప్పి ఈ బాటిల్స్ వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ మంచినీళ్ళు తాగినందువల్ల ఆనందంగా ఆరోగ్యంగా ఉండి చెప్పే పాఠాలు చక్కగా వినటానికి కానీ వాళ్ళు ఆడుకోవటానికి కానీ హుషారుగా ఉండటానికి బాగా పనికొస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ ఇడవలపాటి వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వాళ్ళ భార్య శ్రీమతి లీలావతి గారు మాకు ఈ కార్యక్రమాన్ని సమర్పించారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఈ చిన్నపిల్లలకి చక్కగా విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వీళ్ళందరికీ పూర్తిగా మాకు కార్యక్రమాలకు ఎక్కువగా ఇక్కడ సహకరిస్తున్నందుకు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ విమర్శించారు. ప్రజల పక్షాన తాము పోరాడుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతులు లేవంటూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులను అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అని అన్నారు. నాడు విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులతో పాటు విభజన హామీల కోసం తాము పోరాడుతూ ఉంటే అరెస్టులు చేస్తూ తను కట్టడి చేస్తున్నారని అన్నారు. ఆయనతో పాటు నాయకులు జాకిర్ హుస్సేన్, చాందు భాష, గొరుగుపూడి అశోక్ తదితరులు ఉన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగింపులో తెనాల నుంచి మేము బయలుదేరగా మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుని ఎస్సీ డిపార్ట్మెంట్ నుండి మైనార్టీ డిపార్ట్మెంట్ ముందస్తుగా అరెస్ట్ చేశారు. మేము ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఆ రోజు పార్లమెంటులో విభజన హామీల కింద ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలను చట్టపరం చేయటం,
అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి చట్టపరమైనటువంటి ఏమేమి కల్పిస్తా ఉన్నారో అవన్నీ కూడా వాటి గురించి మేము బీజేపీపై, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీపై ఆ రోజు చెప్పిన మాటలు మోడీ, అమిత్ షా, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పని మేము ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో, మస్తాన్ వలీ గారి నాయకత్వంలో మేము ఈరోజు ప్రశ్నిస్తుంటే మమ్మల్ని మీరు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అధికారం ఉన్నా లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల, ప్రజలకు రావాల్సినటువంటి అన్ని హక్కులని కూడా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి, పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని, ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందందుకు తీసుకురావడానికి మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించి పోరాటాల్లో మాతో తోడుగా ఉండాలని చెప్పని. ఎందుకంటే మనం హక్కులు గట్టిగా పోరాడితేనే, ప్రజాస్వామ్య హక్కుబద్ధంగా పోరాడుతుంటేనే ఈ విధమైన కట్టుదిట్టమని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా రానున్న కాలంలో, రేపు రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి యుద్ధం సిద్ధం సభలను బయటికి పంపించి బీజేపీని మూట కట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన, మనందరిపైన ఉంది. మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పని తెలియజేస్తున్నాం. కొల్లిపర మండలం దావులూరు అడ్డరోడ్డు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధంతో పాటు పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించగా నిందితుల వివరాలను డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 25వ తేదీన దావులూరు అడ్డరోడ్డు వద్ద జరిగిన హత్య కేసు నిందితుల వివరాలను డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన నాలాది సాంబశివరావును గొంతు కోసి హత్య చేసింది తూములూరుకు చెందిన చాగంటి రాజశేఖర్ రెడ్డి, దావులూరుకు చెందిన భార్యాభర్తలు సమెట ఆంజనేయులు, సమెట భూలక్ష్మిగా నిర్ధారించారు. మృతుడు తల్లి నాలాది విశ్రాంతమ్మ ఫిర్యాదు మేరకు కొల్లిపర ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మృతుడు సాంబశివరావుకు దావులూరుకు చెందిన సమెట భూలక్ష్మికి గతంలో వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఇరువురికి గొడవలు జరిగి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా ప్రస్తుతం ఆ కేసులు పెండింగ్లో ఉన్నాయి. భూలక్ష్మి తూములూరుకు చెందిన చాగంటి రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండటంతో సాంబశివరావు తరచూ వారితో ఘర్షణ పడుతూ ఉండేవాడు. దీంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించిన ముగ్గురు ఈ నెల 25వ తేదీన ఫుల్లుగా మద్యం తాగించి మత్తులో పడి ఉన్న అతన్ని గొంతు కోసి హత్య చేశారు. దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను నందివెలుగు చెక్పోస్టు వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ సీఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ డి శ్యామ్ కుమార్, ఆర్ రాజేష్, బి తాతారావు, కానిస్టేబుల్ ఎం కుర్మారావులను డీఎస్పీ అభినందించారు. నమస్తే అండి, నా పేరు రమేష్, ఎస్టీపీఓ తెనాలి. నా సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపల్లి పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ దావులు దగ్గర మన 25వ తారీఖు నైట్ ఒక మర్డర్ ఎన్ సంవత్సరం, ఏజ్ 32 ఇయర్స్, తుమ్లూరు గ్రామం. ఇతని హత్యకి కారణం ఏంటంటే ఈ డిసీజ్డ్ దావులూరు నాగరాజపాలెంకి చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో, ఆవిడ 39 ఇయర్స్, మ్యారీడ్, 2 పిల్లలు. ఆవిడతో 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఇద్దరు కూడా ఒక రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇది మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది, రావద్దని చెప్తాం జరిగింది. అయితే అతను మానలేదు, ఇతను అన్మ్యారీడ్, బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది. ఇంటికి వెళ్ళి కొడతాం, ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఆర్టికల్స్, వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తూ ఆవిడని కొట్టి చాలా అతి దారుణంగా కొంచెం ఇచ్చేస్తాం జరిగింది. దాని నిమిత్తం పెద్దల్లో కూడా పెట్టారు, పెద్దల్లో పెట్టినా కూడా వినలేదు. లాస్ట్ 2018లో కూడా ఒక కేసు పెట్టింది. అయితే ఇతని యొక్క ఇది భరించలేక వీళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది ఒక 3 ఇయర్స్ బ్యాక్. అది కూడా SC/ST కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. ఫర్ ఎక్యూజ్డ్ అపీరెన్స్కి అది స్టేజ్ ఉంది. దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు. ఎవరిని? భూలక్ష్మిని, వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుల్ని కోరటం జరిగింది. దానికి వీళ్ళు నిరాకరించారు. నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ భూలక్ష్మి
చాగంటి రాజశేఖర్ రెడ్డి అనే అతనితో మళ్ళీ ఈవిడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది. ఇతను కూడా ఈ కోర్టు పనుల నిమిత్తం మిగతా అంతా కూడా అసిస్ట్ చేస్తూ ఈ రాజశేఖర రెడ్డి కనబడినప్పుడల్లా కూడా ఈ డిసీజుడు ఇతన్ని తిడతాం జరిగింది. నువ్వు భూలక్ష్మి నాది, నువ్వేంటో ఆ అమ్మాయికి సహాయం చేస్తున్నావు, నువ్వు ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని అనరాని మాటలు బూతులు కూడా తిట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఈ వీళ్ళ హస్బెండ్ ఆంజనేయులు భూలక్ష్మి కూడా ఒక పథక ప్రకారం ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు, తర్వాత హెరాస్ చేస్తున్నాడు, తర్వాత కేసు రాజీ అవ్వమని చెప్పేసి కూడా మనం అడిగినా కూడా అతను ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇతను అంతమంది ఇస్తే కానీ మన యొక్క ఇది కక్ష చల్లారదని చెప్పేసి పథక ప్రకారం ముగ్గురు కూడా మాట్లాడుకొని 25వ తారీఖు నైట్ ఇతను దావులు రెడ్ రోడ్ దగ్గర డిసీజ్డ్ మద్యం సేవిస్తుంటే వీళ్ళ భర్త ఆంజనేయులు కూడా దగ్గరగా వెళ్ళి అతను మద్యం సేవించి అతను ఫుల్గా ఈ డిసీజ్డ్ మద్యం బాగా తాగి పడిపోయినప్పుడు ఇమీడియట్గా ఇతను రాజశేఖర రెడ్డికి తెలియజేస్తాడు. ఇతను తాగి పడిపోయి ఉన్నాడంటే అతను రాజశేఖర రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి ఒక కత్తిని సెక్యూర్ చేసుకొని వచ్చి ప్లేస్కి వచ్చిన తర్వాత ఇతను దగ్గరుండి ఆంజనేయుల దగ్గరుండి వేసి అనగానే రాజశేఖర రెడ్డి ఇతన్ని కత్తితో మెడ మీద లెఫ్ట్ సైడ్ మెడ మీద కూడా బలంగా హ్యాక్ చేస్తూ జరుగుతుంది. నరిగి అతను చనిపోయాడని చెప్పేసి నిర్ధారించిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు. ఈ కేసులో రూరల్ సిఐ గారు వెంకటేశ్వర గారు అలాగే ఎస్ఐ గారు అరవింద్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా నా ఇన్వెస్టిగేషన్లో అసిస్ట్ చేసి అతి త్వరలో ముద్దాయిలు ముగ్గురిని కూడా సెక్యూర్ చేసి వారి కన్ఫెషన్ మీద మిగతా అవైలబుల్ ఎవిడెన్స్ మీద నిన్న ఈవినింగ్ 5కి నందివేలుగు జంక్షన్ దగ్గర అరెస్ట్ చేస్తడం జరిగింది. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షా పరికరాలను అందజేశారు. అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇంటూరు, పేపర్రు, గోవాడ, తురుమెళ్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షా పరికరాలను గురువారం అందజేశారు. గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల మంగమ్మ సాంబశివరావుల జ్ఞాపకార్థం కుమారుడు షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో పరీక్షా పరికరాలు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోందని, అదే క్రమంలో సంవత్సరంలో 2000 మందికి ఏదో రూపంగా మా మిత్ర బృందం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు కూడా విద్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాలు అలవర్చుకొని భవిష్యత్తులో పూర్వీకుల పేర్లు స్మరించి పేదవారికి సహాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్ల వెంకటేశ్వరరావు, కంబం తేజ, క్రాంతి, ఆళ్ల అంకమరావు, ధూళిపాళ్ల చౌదరి, మండే విజయ్, షేక్ మస్తాన్, పరుచూరి బుజ్జుకోటయ్య, చేకూరి నరేంద్ర కుమార్, సరళ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటూరు, పేపర్లు, తురుమెళ్ళ, గోవాడ గ్రామాలకి ఉప్పల మంగమ్మ సాంబశివరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు షణ్ముఖరావు గారు వీరు ఎప్పటి నుంచో ఇట్లా ఇస్తుంటారు. ఈ ఊళ్ళకి మరి మీరు 10వ తరగతి చదువుకునే పిల్లలందరికీ మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో పేద పిల్లలు కాబట్టి మరి 17 సంవత్సరాల నుంచి మేము ఇవ్వటం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా మరి మేము చేసే సంవత్సరానికి 2000 మందికి ఏదో సహాయం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన షణ్ముఖరావు గారికి అట్లాగే దాతలకి మరి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు కూడా బాగా చదువుకుని భవిష్యత్తులో ఇదే స్కూల్లో మరి మీ తల్లిదండ్రులు లేదా మీ తాతలు పెద్దవారి పేరు మీదుగా ఇస్తే మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలని మరి గత వారం నాడే మరి ఇక్కడ మేము ప్రసాద్ రెడ్డి గారిని ఆయన పేరు మీదుగా ఐ క్యాంప్ పెట్టాం. వాళ్ళ కళ్ళు టెస్ట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. మరి ఇట్లా ఏయో ఒకటి మంచి కార్యక్రమం మరి చేసే బాగా చదువుకుని మేమంతా కూడా ఇట్లాంటి హై స్కూల్లో చదువుకున్నాడమే. మాకు అప్పుడు ఎన్ని సౌకర్యాలు లేవు, మధ్యాహ్నం భోజనం లేదు, డ్రెస్సు లేదు, మరి ఇంత ఏర్పాట్లు లేవు. పూరిపాకల్లో మేము చదువుకున్నాం. మరి మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది కాబట్టి మీరు కూడా బాగా చదువుకుని పెద్దవాళ్ళై మరి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయూతను ఇస్తారని మరి ఇచ్చే పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే నాకు సహకరించే
మరి షణ్ముఖరావు గారు లాంటి వారందరూ దళితుల భూములను పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య దోచుకున్నారని పెదకాకాని మండల టీడీపీ అధ్యక్షుడు కె మురళీకృష్ణ ఆరోపించారు. దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట గురువారం పెదకాకాని మండల రైతులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదకాకాని మండలం అనమల్లపూరు గ్రామ పరిధిలో గడిచిన 40 ఏళ్లుగా దళితులు సాగు చేస్తున్న 22 ఎకరాల భూమిని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య బినామీలు అక్రమంగా దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దళిత రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని టీడీపీ దళిత నాయకులు హెచ్చరించారు. 12 కోట్ల రూపాయలు విలువ చేసే దళితుల భూములను ఎమ్మెల్యే రోసయ్య అధికారంతో అక్రమంగా అధికారులతో దళితులకు అన్యాయం చేయడం చాలా దుర్మార్గమని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ డీనోటిఫికేషన్ చేశారని, అడంగల్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశామని దుగ్గిరాల జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఏ నవకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదకాకాని, దుగ్గిరాల మండలాల టీడీపీ నాయకులు, టీడీపీ దళిత నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ సర్వే నెంబర్, పర్టికులర్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కలెక్టర్ గారు డినోటిఫై చేశారు. ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి డినోటిఫికేషన్ చేశారు. డినోటిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్కి పెట్టారు. ఆ ప్రొహిబిటెడ్లో తొలగించబడింది కాబట్టి అడంగుల్లో ఏ పేరైతే ఉందో ఆ వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ అడంగుల ప్రకారం మేము వెరిఫై చేసుకొని ప్రొహిబిటెడ్లో డినోటిఫై అయినందువల్ల ఆ అడంగులు ఎవరైతే వచ్చి ఉన్నారో దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అన్నీ దాంతోపాటు 30 డాక్యుమెంట్లు లాగానే దానికి డిజిటల్ సిగ్నేచర్ ఆగిపోవటానికి ప్రాబ్లం కూడా మేము ఐజీ ఆఫీస్కి మెయిల్ పెట్టాము. ఆ డాక్యుమెంట్ ఇంతవరకు మాకు రెక్టిఫై అవ్వలేదు. ఆ డిజిటల్ సైన్ మిగతా దానికి ముందు 30 డాక్యుమెంట్లు కూడా అట్లానే డిజిటల్ సైన్ వీటితో పాటు డిజిటల్ సైన్ అవ్వకుండా క్యాన్సిల్ చేయించారు. ఎలా చేయించారా బాబు అని రైతులను అడిగితే 56 మంది మేము ఎవరు సంతకాలు పెట్టలేదు అని కొన్ని సంతకాలు మాత్రమే తీసుకొని మిగతా వారి చేత ఫేక్ సంతకాలు పెట్టి కోర్టును కూడా మిస్లీడ్ చేసి ఆ కోర్టు కేసు కూడా కొట్టేపించుకోవడం జరిగింది. ఇవాళ ఆ కొట్టేపించుకునే కోర్టు కేసుల్ని ఇలా కలెక్టర్ గారి ఉత్తర్వులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల్ని 22A లిస్టులో 2016లో పెడితే అది ఇవాళ 22A లిస్ట్ నుంచి కూడా తొలగించి ఈ అడంగల్లో పేరు ఆ 9 మంది రైతుల పేర్లు నమోదు చేసి వారి ద్వారా ఈ అడంగల్లో 22A లిస్టులో తీసిన మరుసటి రోజే దుగ్గిరాల రిజిస్టర్ ఆఫీసులో ఆ 9 మంది 6 డాక్యుమెంట్లు, కొంతమంది 6 డాక్యుమెంట్లుగా సుమారు 13 నుంచి 15 ఎకరాల పాటు రిజిస్టర్లు చేసుకున్నారండి. అది రిజిస్టర్లు చేసుకుంది ఎవర్రా బాబు అంటే కిలారి వెంకటరోసయ్య గారు నిర్మించిన పక్కనే ఉన్న వెంకటకృష్ణాపురం గ్రామ మా శివాలయం, పెదకాకాని శివాలయం చైర్మన్ అయిన అమ్మిశెట్టి శంకర్రావు గారి పిల్లలు ఇద్దరు వాళ్ళ కోడళ్ళకి పేర్ల మీద, అలానే పొన్నూరు నియోజకవర్గంలో ఒక 2 పేర్ల మీద. వీళ్ళ 6 ఎవరయ్యా బాబు అంటే మన కిలారి వెంకటరోసయ్య గారి బినామీలు అని చెప్పి సుస్పష్టంగా తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మంచినీటి సరఫరాలో లోపాలపై ప్రశ్నించిన కౌన్సిలర్ రామయ్య, సమస్యలను అధిగమించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కమిషనర్. దావులూరు అడ్డరోడ్డు వద్ద జరిగిన హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివాహేతర సంబంధం, పాత కక్షలే హత్యకు కారణమన్న డీఎస్పీ ఎం రమేష్. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ని గెలిపించాలంటూ కుటుంబ సభ్యుల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పుష్ప, కుమారులు, పార్టీ నాయకులు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ శేషన్న. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.